ప్రభు పేరిట మీ అందరికీ నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియ సంగమ, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి సమయము, ఈ రీతిగా ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉంటున్నాడు. నేటి దినం కొరకై దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఒక గ్రామ పరిచర్యను, అక్కడ జరుగుతున్నటువంటి కార్యములను, మీ మహిమను మేము చూడడానికి మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం చేత కూడా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు నీ యొక్క నిత్య వెలుగును ప్రకాశింపచేయండి. వెలుగులో మేము ప్రకాశిస్తూ నిత్యత్వం కలిగినటువంటి వెలుగులేని ప్రజల కొరకై వెలుగుకరంగా ఉండేటటువంటి భాగ్యం మా అందరికి కలుగు చేయమని, అది కేవలం నీ వాక్యం ద్వారానే నెరవేర్చమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచిప్పక ఆ ఆపదలో పడిపోదురు. బుద్ధిమంతుడు, అపాయము, ఇక్కడ మనం చూడవలసినటువంటి మాటలు. ప్రియులారా, అపాయము అనేటటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బైబిల్ గ్రంథంలో ఏదెను తోటలో ఆదాము చేసినటువంటి ఆ ఆజ్ఞను మీరటం ద్వారా అపాయములనేది స్టార్ట్ అయినాయి కదా. ఆ అపాయం ఏం చేసిందంటే, మొదటగా ఆ పాపం ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చిందో, దేవునికి భయపడి చెట్ల పొదల్లో దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటుంటాం. మొదటగా దాక్కున్నది ఆదాము. ఎప్పుడు దాక్కున్నాడంటే, పాపం చేసినప్పుడు దాక్కున్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి మానవుని యొక్క జీవితానికి ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో గండములు. కానీ ఎవరైతే బుద్ధిమంతుడై ఉంటాడో వాడేం చేస్తాడట? ఆ అపాయాన్ని చూసి దాక్కుంటాడట. బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే, ఆ ఆపదలోనే ఇరుక్కుపోతాడు, లేకపోతే ఆ ఆపదలోనే పడిపోతాడు. కనుక ప్రియులారా, దేవుడు మనకైతే ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, ఒక తెలివినిచ్చాడు, ఒక వివేచననిచ్చాడు, ఒక బుద్ధినిచ్చాడు. అందుకనే వాక్యంలో మనం చూస్తుంటాం కదా, జ్ఞాన వివేకములు ఆయన యొద్ద ఉన్నవి, అవి మనకిస్తూ ఉంటున్నాడు. ఆ ఇచ్చినటువంటి జ్ఞానం చేత వచ్చేటటువంటి అపాయాన్ని మనం ఏం చేయాలట? తప్పించుకోవాలా. ఎందుకు తప్పించుకోవాలా అంటే, అపాయం ఏం చేస్తూ ఉంటుందంటే, ఇదే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము మనం గమనిస్తే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఎందుకు? కిందనున్న పాతాళం తప్పించుకోవాలా. అపాయంలో పడిపోతే ఏం జరుగుతుందంటే, పాతాళంలో పడిపోతాం. అపాయంలో మనం పడిపోయినట్లయితే ఏం జరుగుతుందంటే, నిత్య నరకాగ్నిలో పడిపోతాం. అపాయం వచ్చినప్పుడు మనం అపాయంలో పడిపోవడం అంటే ఏంటిదంటే, శాపంలో పడిపోతూ ఉంటుంటాం. అందుకనే బుద్ధిమంతుడట ఏం చేస్తాడట? కిందనున్నటువంటి పాతాళమును తప్పించుకునవలనని పరమునకు పోయేటటువంటి జీవ మార్గం కొరకై అతడు అపాయం నుంచి తప్పించుకొని దాక్కుంటాడు. మరి బుద్ధిమంతుడు ఎక్కడ దాక్కోవాలా? దాక్కునే ప్లేస్ ఏంటి? బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీ గమనంలోనికి తీసుకురావాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అపాయం వచ్చినప్పుడు ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారనేది కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉంటుంటాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తిష్బీయుడైనటువంటి ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఏలియాకు ఒక అపాయం వచ్చింది. ఏంటిది అపాయం అంటే, అంతకు మునుపు యూదా రాజు అయినటువంటి ఆసా ఏలుబడిలో 8వ సంవత్సరము ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు ఏం చేశాడంటే, ఇశ్రాయేళ్లకు రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేళ్లకు రాజు అయి ఉన్నటువంటి ఆహాబు అతడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, అంతకు మునుపు తన పూర్వీకులందరూ చేసినటువంటి పాపమున కంటే మించిన పాపము చేస్తూ ఆయన రాజుగా చలమని అవుతూ ఉంటున్నాడు. అంతేకాక అతను ఏం చేశాడంటే, మొదటి రాజుల గ్రంథము 16వ
అధ్యాయము 30వ వచనం చూస్తే, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము జరిగించినటువంటి పాపక్రియలను అనుసరించి నడుచుకుంటుట స్వల్ప సంగతి అనుకొని అతడు ఏం చేశాడట, సీదోనీయులకు రాజైనటువంటి ఎద్బీయుల కుమార్తె అయినటువంటి యెజబేలును అతడు వివాహం చేసుకున్నాడు. అంతేకాక ఆ అన్య దేవతలను పూజిస్తూ ఉంటున్నాడు, అన్య దేవతలను మొక్కుతూ ఉంటున్నాడు. ఇలా చేస్తూ ఉంటున్నప్పుడు అది దేవునికి విరుద్ధమని ఏలియా ఏం చేశాడంటే, ఏలియా తనకిచ్చినటువంటి దర్శనాన్ని ఆహాబు మరియు ఆ రాచరికంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరి పక్షంగా అక్కడ ఆహాబు నొద్దకొచ్చి ఏమంటూ ఉంటున్నాడంటే, దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. మొదటి వచనంలో మనం చూస్తే, అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షంనైనను పడదని ప్రకటించెను. ఆయన ఏం చేశాడు, మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించగానే ఆహాబుకు కోపం వచ్చేసింది, ఏలియాను చంపాలని చూశాడు. అందుకనే ఏలియాకు దేవుడు ఏం సెలవిస్తూ ఉంటున్నాడంటే, ఆహాబు యొద్ద నుండి అతనికి అపాయం వచ్చినప్పుడు ఆ అపాయము నుంచి ఇతడు ఇప్పుడు ఏం చేయాలంటే దాక్కోవాలి. ఈ దాక్కునేటటువంటి స్థలాన్ని ఇక్కడ దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో మనం చూస్తే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్నటువంటి కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దాక్కునే చోటు కెరీతు వాగు. ఈ కెరీతు వాగు దగ్గర దాక్కుమని దేవుడు ఎవరికి సెలవిస్తూ ఉంటున్నాడు, ఏలియాకు. ఎందుకు, ఆహాబు యొద్ద నుంచి అతనికి అపాయం వస్తూ ఉంటుంది. మరి అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, దాక్కుంటాడు. బుద్ధిమంతుడైనటువంటి ఏలియా ఇప్పుడు ఏమైపోతున్నాడంటే కెరీతు వాగు దగ్గర దాక్కుంటూ ఉంటున్నాడు. ప్రియులారా, కెరీతు వాగు దగ్గర దాక్కోవడం అంటే దాని అర్థం ఏంటిదంటే, వాగు వాక్యమునకు సాదృశ్యం. మొదటి సంకీర్తన 2వ వచనము 2వ చరణము 3వ చరణము చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఇతడు ఎక్కడ దాక్కుమన్నాడంటే కెరీతు వాగు దగ్గర. అలాగనే బుద్ధిమంతుడైనటువంటి ఏలియా దాక్కుంటున్నాడు. విశ్వాసి అయినటువంటి నీవు నేను, దేవుని బిడ్డ అయినటువంటి మనము ఎక్కడ దాక్కోవాలా, అపాయం వచ్చినప్పుడు మొదట వాక్యము దగ్గర దాక్కోవాలి. ఎందుకంటే వాక్యము మనకేం చేస్తూ ఉంటుందంటే, అది భద్రత, క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, ఆశీర్వాదము, అది ఆహారమైన ఉంటున్నది వాక్యము. ప్రియులారా, వాక్యము దగ్గర దాక్కోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, అపాయం వచ్చినప్పుడు దావీదు గురించి మనం చూస్తూ ఉంటుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను నీ దృష్టికి అనుకూలుడను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపుమనుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదును అనెను. 5వ వచనం చదువుకుందాము. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ప్రియులారా, ఇక్కడ దావీదుకు అపాయం వచ్చింది. ఎవరి నుంచి వస్తుంది అపాయము? సౌలు నుంచి వస్తుంది. ఎందుకు? మనందరికి తెలిసిన సంగతే. గొల్యాతును చంపిన తర్వాత దావీదు ఆయన పట్టణంలోనికి వస్తూ ఉంటున్నప్పుడు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉంటున్నారు. ఏమని పలుకుతూ ఉంటున్నారు? రాజు అయినటువంటి సౌలుకు వేరుగాను, గొల్యాతును చంపినటువంటి దావీదుకు వేరుగాను. దావీదుకు 10,000 అంటున్నారు, సౌలుకేమో 1,000 అంటున్నారు. అందుకు అతడు ఈర్ష్యపడి దావీదును చంపాలని చూస్తూ ఉంటున్నప్పుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు స్నేహితుడుగా ఉన్నటువంటి యోనాతాను దగ్గరికి వచ్చి ఆయన ఏమంటూ ఉంటున్నాడంటే, ఇట్టి విషయాలన్నీ నేను రాజునద్దుకు నేను తెలియపరచాలి కనుక రేపటి దినము అమావాస్య, నేను ఆయనను కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నంత వరకు కూడా నేను దాక్కొనడానికి ఏం కావాలంటున్నాడు? ఒక చేను కావాలి అంటున్నాడు కదా ప్రియులారా. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము అని
యోనాతానుతో దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. చేను అనేటటువంటిది దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుందంటే ఒక సంగమునకు, ఒక సహవాసమునకు సాదృశ్యంగా కనపడుతుంది. ఎలాగంటే ప్రియులారా, పొలము, విత్తనము, విత్తిన తర్వాత దాని పంట, దానికి కాపుదల, దానికి కంచ, దానికి పనివాడు, ఇవన్నీ చేనుకు సంబంధించినటువంటివి. ఇవే విషయాలు ఎక్కడ కనపడతాయి అంటే సంఘంలో కనపడతాయి. సంఘము చదును చేయబడినటువంటి భూమి లాంటిది. విశ్వాసులు, విత్తబడుతున్నటువంటి విశ్వాసులు, కాపు కాస్తున్నటువంటి కాపరి సంఘ నాయకులు, దానికి కంచ దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ. కనుక ప్రియులారా, ఎక్కడ దాక్కోమంటున్నాడు? రక్షించబడినటువంటి క్రైస్తవ జీవితము దాక్కోవలసినటువంటి సమయము, ప్రాంతము ఏంటిదంటే చేను. అందుకని అంటాడు అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 41వ వచనము, 42వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఏంటిది? ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించగానే పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు మారు మనసు కలిగినటువంటి వారు 3000 మంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడ్డటువంటి వాళ్లకు ఆ సంఘంలో వాళ్ళకు దొరుకుతున్నటువంటిది ఏంటిది? బోధ దొరుకుతూ ఉంటుంది, సహవాసం దొరుకుతూ ఉంటుంది, రొట్టె విరుచుట దొరుకుతూ ఉంటుంది, ప్రార్థన దొరుకుతూ ఉంటుంది. ఇది వారికి క్షేమము. కనుక ఈ అపాయంలో ఉన్నటువంటి దావీదు ఎక్కడ దాక్కుంటున్నాడంటే చేనులో దాక్కుంటున్నాడు. అపాయంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం ఎక్కడ దాక్కోవాలంటే సంఘంలో దాక్కోవాలి. మూడో విషయం మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం మనం చూద్దాం. అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటులోనికి దూరుము, మంటిలో దాగి ఉండుము. ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రజల గురించి, యూదా ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏందంటే ఒక దినాన తీర్పు వస్తూ ఉంటుంది. తీర్పు సమయంలో అల్పులందరూ అనగదొక్కబడతారట. తీర్పు సమయంలో గనులందరూ తగ్గించబడతారట. అయితే యెహోవా భీకర సన్నిధి నుంచి ఎవడు తప్పించుకోగలుగుతాడు అంటే, ఎవరు తప్పించుకోగలుగుతారంటే, అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వాళ్ళు మంటిలో దాగి ఉండుము అంటున్నాడు. మంటి అనేటటువంటిది వినేమునకు, విధేయతకు సాదృశ్యంగా కనపడుతుంది. ఎక్కడంటే ఇర్మియా గ్రంథంలో మనకు తెలిసినటువంటి వాక్య భాగము. ఇక్కడ ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే 18వ అధ్యాయం 2వ వచనంలో, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. పిల్లారా, ఇదందరికి మనకు తెలుసు. ఇర్మియా కుమ్మరివానింటికి దేవుడు పొమ్మన్నాడు. ఇర్మియా పోగానే ఇక్కడ సార మీద కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఒక కుండను తయారు చేస్తూ ఉంటున్నాడు జిగట మంటితో. అది చేతిలోనికి తీసుకున్నప్పుడు అది తన చేతిలో నుంచి పోయింది. తిరిగి అదే మంటిని మళ్ళా జిగటగా చేసి ఆ కుమ్మరివాడు దాని యుక్తమైన మరొక కుండ చేశాడు. ఇక్కడ కింది వచనాలను అంటున్నాడు, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా? మరలా తీసుకున్నాడు. అంటే మట్టి తల ఏం చేశాడంటే మొదటగా జిగటగా చేశాడు, మరలా అది విడిపోయినప్పుడు మరలా జిగటగా చేశాడు, మరలా యుక్తమైనటువంటి మరొక కుండను తయారు చేశాడు. ప్రియులారా, కుమ్మరివాని చేతిలో మట్టి ఏ రీతిగా మలసబడుతూ ఉంటుందో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరు కూడా నా చేతిలో అలా మలసబడతారు. ఇక్కడ కుమ్మరి మంటి అది ఎప్పుడు కూడా తను మలుస్తూ ఉంటున్నప్పుడు ఎక్కడ కుమ్మరివానికి ఎదురు తిరిగినట్లు కానీ, కుమ్మరివానితో అది నేను ఇలా ఉండను అని చెప్పేటటువంటి వ్యతిరేక స్వభావం అనేది లేకుండా ఎలా మార్చబడితే అలా మార్చబడింది. దాన్నే విధేయత అంటారు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎక్కడంటే అపాయం వచ్చినప్పుడు వినయముతో ఉండాలా, విధేయతతో ఉండాలి. క్రైస్తవుని యొక్క జీవం ఎక్కడుంది? ఇప్పుడు దేవునిలో దాచబడి ఉన్నది. ఎందుకంటే మనము మృతి పొంది తిరిగి లేచిన తర్వాత లేపబడినటువంటి నూతన జీవం అనేది క్రీస్తులో మనకు దాచబడుతూ ఉంటుంది దేవుని యందు. మనం ఎప్పుడైతే క్రీస్తులో దేవుని యందు దాచబడి ఉంటామో మన ఆత్మకు క్షేమం కలుగుతూ ఉంటుంది, ఎలాంటి అపాయం కూడా రాదు. ప్రియమైనటువంటి వారలారా, అపాయం వచ్చుట చూసి బుద్ధిమంతుడు దాక్కుంటాడు.
ఎందుకు దాక్కుంటాడంటే కిందనున్న పాతాళము తప్పించుకోనని, పరమునకు పోయేటటువంటి జీవ మార్గం కొరకై తప్పించుకుంటాడు. అపాయం వచ్చిన ప్రతిసారి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఏలియా గారు ఎక్కడ దాక్కున్నారంటే కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. దావీదు ఎక్కడ దాక్కున్నారంటే చేనులో దాక్కున్నాడు. యూదా ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి ఎక్కడ దాక్కోమంటున్నాడంటే మంటిలో దాక్కోమంటున్నాడు. క్రైస్తవమైనటువంటి దేవుని పేరు పెట్టబడి దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి మనము ఎక్కడ దాక్కోవాలంటే మనం మొదటిగానే మన జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది కనుక క్రీస్తులో దాచబడి ఉన్నటువంటి మన జీవితాన్ని మనము వాక్యంలో దాక్కోవాలా, సంఘ సహవాసంలో దాక్కోవాలా, వినయము విధేయత కలిగినటువంటి స్వభావంతో కూడిన పరిచర్యలో మనం దాక్కోవాలా. అప్పుడే మనకు క్షేమం కలుగుతూ ఉంటుంది. మీకు తెలుసా, విశ్వానిలో పరిచర్య జరుగుతున్నటువంటి కొన్ని గ్రామాల్లో, ఇంకనూ వెతికేటటువంటి గ్రామాలలో వారు కనీసము బట్టలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారు కుటుంబాలను ప్రేమించలేనటువంటి బుద్ధి వారికి లేదు. అలాంటి ప్రజల మధ్య విశ్వాని పరిచర్య జరుగుతూ ఉంటుంది. వారికి పరిచర్య జరిగిస్తూ ఈ లోకంలో వచ్చేటటువంటి ప్రతి అపాయం, మొదటిగా వారికి శరీరాలకు వచ్చేటటువంటి అనారోగ్యం నుంచి తప్పించడానికి, వారు బానిస అయినటువంటి ఆ మత్తు పానీయముల నుంచి వారిని విడుదల చేస్తూ వారిని ఎక్కడ తీసుకుని వస్తూ ఉంటున్నారంటే వాక్యం దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటున్నారు. ఒక చేనుగా, ఫలమిచ్చేటటువంటి పంట చేనుగా వారిని తయారు చేస్తూ ఉంటున్నారు. క్రూరమైనటువంటి మనస్తత్వం, జంతువుల స్వభావము కలిగినటువంటి పోలికలతో ఉంటున్నటువంటి మనుషుల్ని మంటికున్నటువంటి స్వభావాన్ని వారి జీవితాలకు కలుగు చేసి మార్పు చెందిస్తూ ఉంటున్నారు. అది కేవలం విశ్వాని పరిచర్య ద్వారా జరుగుతూ ఉంటుంది. దాని కొరకై విశ్వాని సేవకులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. అందులో మీ పాలిభాగం కూడా గొప్పది. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తులో మమ్మల్ని అందరినీ బుద్ధిమంతులుగా చేశావు. అపాయముల నుంచి తప్పించడానికి నీ దాగుచోటు నేను అని నా ప్రభువా, దాగుచోటుగా మీరున్నందుకై నీకు స్తోత్రాలు. నా తండ్రి, వినయ విధేయత కలిగినటువంటి ఆ ప్రేమలో మమ్మల్ని దాచుతూ పరమున కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, అనునిత్యము మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. ఆమేన్.